తెలంగాణ రాష్ట్రంలో వానాకాలం మొక్కజొన్న పంట దాదాపుగా 6.3 లక్షల ఎకరాల్లో సాగు చేయడం జరిగింది. మొక్కజొన్న పంట మోకాలెత్తు దశ నుంచి పూత దశ అలాగే కోత దశల్లో కూడా ఉంది. రైతు సోదరులు వర్షానంతరం 2 రోజులు నీళ్లు నిల్వబడ్డా కూడా మొక్కజొన్న పంట దిగుబడిని తగ్గించుకునే అవకాశం ఉంది. కాబట్టి తొందరగా నీటిని తీసివేయటము, అట్లాగే వర్షం తగ్గిన వెంటనే 19 దాన్ని మనం 10 గ్రాములు లీటర్ నీటికి చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్లయితే మళ్ళీ పంటని మనం రికవర్ చేసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే 2-3 రోజులలో మనము తేమ ఉన్నప్పుడు కనుక 30 నుంచి 40 కిలోల యూరియా వేసుకున్నట్లయితే పంటని మంచి రికవరీ చేసుకోవడానికి అవకాశం ఉంది. దీంతో పాటుగా ఒక 20 కిలోల పొటాష్ కనుక మనం వేసుకున్నట్లయితే కంకిలో చివరి వరకు గింజలు రావడానికి కూడా అవకాశం ఉంది. పంట కోతకు వచ్చిందో వర్షాలు తగ్గిన తర్వాత కోత అనంతరం ఖచ్చితంగా వాటిని సరైన పద్ధతిలో మనం ఆరబెట్టుకున్న తర్వాత మాత్రమే వాటిని షెల్లింగ్ చేయాల్సిన అవసరం ఉంది, నూర్పిడి చేసుకోవాల్సిన అవసరం ఉంది. తేమ ఉన్న వాటిని మనము డ్రై చేయకుండా అలాగే మనం మార్కెట్కి తరలిస్తే కనుక ఫంగస్ వచ్చి మార్కెట్లో ధర రాకపోయే అవకాశం ఉంది. కాబట్టి రైతు సోదరులు వర్షానంతరం వాటిని నూర్పిడి చేసుకొని ఎండలో ఎండబెట్టుకున్నట్లయితే కనుక మనకి మార్కెట్లో మంచి ధర పలికే అవకాశం ఉంది. అలాగే కొన్ని ప్రాంతాల్లో మోకాలెత్తు దశలో ఉన్న పంటలకు కత్తెర పురుగు ఆశించినట్టు గమనించడం జరిగింది. 1 కేజీ సున్నము 9 కిలోల ఇసుకలో కలిపి కనుక మనం మొగిలలో వేసుకున్నట్లయితే తర్వాత 15 నుంచి 20 రోజుల వరకు కూడా మనం కత్తెర పురుగుని సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎక్కున్నట్లయితే క్లోరాంట్రినిప్రోల్ 0.4 మిల్లీలీటర్ 1 లీటర్ నీటికి లేదా స్పైనటోరం 0.5 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి కలిపి కనుక మనం మొగిదడిచినట్టు కనుక పిచికారీ చేసుకున్నట్లయితే ఈ కత్తెర పురుగుని మనం సమర్థవంతంగా నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది.